మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభు నాకే చెల్లునుగాక. ప్రియులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయము మనం ఇలాగున కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానము చేటుకు గాను మహాదేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి తరుణాన్ని బట్టి మనం ప్రభువుని ఎంతగానో స్తుతించే బద్దులమునై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలందరినీ నడిపించునుగాక. ఆమేన్. నేటి దినాన వాక్య ధ్యానము కొరకైన భాగము సంఖ్యాకాండం 29వ అధ్యాయం 12 నుండి 40 వరకు ఉన్న వచనాలను మనము ధ్యానము చేయబోచున్నాము. 40వ వచనం. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే ఇశ్రాయేలీయులతో సమస్తమును తెలియజెప్పెను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యము మీది, వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. మీరు ఆకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం తోడై వచ్చునుగాక. మేలు చేత నడిపించండి. మా ముందున్న కన్వెన్షన్ని ఆశీర్వాదకరంగా జరిగించండి. యేసయ్యా, మీ పాదాలు పట్టుకుంటున్నాము. మీరే మాకు దిక్కు. మీరు తప్ప మాకు వేరే ఆధారం లేదు నాయనా. మీ కృపయు కనికరమును విస్తరింపచేయండి. యేసునామమున ఆమేన్. మిక్కిలి ప్రియులారా, బాగున్నారు కదూ? ఈ భాగంలో దగ్గరగా సుదీర్ఘమైన 29 వచనాలలో ప్రభు అయినటువంటి దేవాది దేవుడు మోషేకు పర్ణశాలల పండుగను గూర్చి మాట్లాడుచున్నారు. వింటున్నారు కదా? పర్ణశాలల పండుగను గూర్చి ప్రభువు మాట్లాడుచున్నారు. ఇశ్రాయేలీలకు పర్ణశాలల పండుగ అనేది 7వ పండుగ. దీనిని 7 దినాలు జరిగిస్తారు. 8వ దినాన మహాదినముగా ఎంచుతారు. వందలాది దీపములతో దీప మందిరాన్ని అలంకరిస్తారు. విస్తారమైన నీళ్ల చేత మందిరమును శుభ్రపరుస్తూ ఉంటారు. దాని కొరకు ఒక ఆధారం కూడా లేకపోలేదు. కారణం, ఇశ్రాయేలీలు అరణ్య యాత్రలో వారు నుండగా దేవుడు వారికి పగటివేళ మేఘస్తంభముగాను, రాత్రివేళ అగ్నిస్తంభముగాను ఉన్నాడని దీపాల చేత మందిరాన్ని అలంకరిస్తారు. అరణ్యంలో వారు నీళ్లకు కొదువు లేక సమృద్ధిగా వారు తాగినందున వారు విస్తారమైన నీళ్లతో మందిరమును శుభ్రపరుస్తారు. నీళ్లతో ఆ భాగమంతా తడుపుతారు. ఇది పర్ణశాలల పండుగ. ఇశ్రాయేలీలకు 7వ పండుగ. 6 పండుగల తరువాత, 6 నెలల తరువాత 7వ నెలలో 7వ పండుగగా ఇది వస్తుంది. పస్కా పండుగ ఒక రాత్రి మాత్రమే ఉంటుంది. పులియని రొట్టెల పండుగ 7 దినాలు జరుగుతుంది. వింటున్నారు కదా ప్రియులారా? ఈ పర్ణశాలల పండుగ ప్రతిదినం వీరు దేవుని కొరకైనటువంటి కొన్ని శ్రేష్టమైన బలులను ప్రతిదినము మందిరంలో బలి అర్పణ చేయాలి. ప్రతిదినము దేవుని సన్నిధిని వారు ప్రాయశ్చిత్తార్థముగాను, దహన బలిగను, నిత్య బలిగను, స్వేచ్ఛార్పణముగాను,
నైవేద్యముగాను దేవునికి పానార్పణమును పాప పరిహారార్థ బలిని అర్పించాలి. ఇలాగున 7 రోజులు ఒక్కొక్క బలి కాదు ప్రియులారా, కొన్ని పదుల సంఖ్యలో అక్కడ బలి అర్పణ జరుగుతుంది. ఇక 40వ వచనం వచ్చేసరికి, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే ఇశ్రాయేలీయులతో సమస్తమును తెలియజెప్పాను అని చూస్తున్నాం. అంటే దేవుడు మోషేకు ఏదైతే తెలియచేశారో అదియే ఇశ్రాయేలు ప్రజలకు భక్త మోషే బయలుపరిచారు. విందాము. దేవుడు ఏది ఆజ్ఞాపించారో అది తప్ప మరేది ఇశ్రాయేలుకి తెలియజెప్పలేదు. మోషేకు దేవుడు ఏది బయలుపరిచారో బయలుపరచబడిన దానిలో ఒక్కటి కూడా మరుగు చేయక అన్నీ ప్రకటించారు. దేవునికి స్తోత్రం. మిక్కిలి ప్రియులారా, ఈ సందర్భంలో దేవుడు ఆజ్ఞాపించినది మోషే తూచా తప్పకుండా చేశారు. దేవునికి స్తోత్రం. మోషే తూచా తప్పకుండా చేశారు. ఫలితంగా తన జీవితంలో ఒక విషయాన్ని మనం గమనించవచ్చు. మోషే జీవితాన్ని చూసిన మనం నేర్చుకుని అవలంబించవలసిన ఒక మాట ఉంది. ప్రభు ఏది చెప్పారో ప్రభువు చెప్పిన దాని చొప్పున మోషే ప్రకటించినప్పుడు, మోషే చేసినప్పుడు మోషే జీవితం ఎంత మహిమకు మారిందో దేవుని వాక్యంలో నుంచి ప్రియులారా ఈ మాటను చదువుచున్నాను. చూడండి, ద్వితీయోపదేశ కాండం 40వ అధ్యాయం 16వ వచనం. మోషే ఆ ప్రకారం చేసెను, యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటన్నింటినీ చేసెను, అలాగుననే చేసెను. దేవునికి మహిమ కలుగును గాక. విన్నారు కదా పిల్లరా, దేవుడు మోషేకి ఏదైతే ఆజ్ఞాపించారో అది చేశారట, అలాగుననే చేశారట. ఫలితం ఏమైంది? రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. ముందు చెప్పబోవు సంగతులు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. దేవునికి మహిమ కలుగునుగాక. ముందు చెప్పబో సంగతులను అతడట ఆ పనులలో విషయాలలో తానే పరిచారకుడై ఉండి నమ్మకంగా ఉన్నాడు అని చూస్తున్నాం. దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడట. 3వ అధ్యాయం 2వ వచనం. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉండినట్లు ఈయన కూడా, అనగా ప్రభువైన క్రీస్తుని గురించి మళ్ళీ ఇక్కడ చెప్పారు. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు. ప్రియులారా, ప్రభు చెప్పినది ఏదైతే తను తప్పక పాటిస్తూ చేశారో ఫలితంగా దేవుడు తన ఇంటికి నమ్మకమైన వ్యక్తిగా, తన ఇంటి గుడారమంతటిలో నమ్మకమైన వ్యక్తిగాను మోషేను ఎంచి ఉన్నాడు. చెప్పినది చెప్పినట్లుగా ఇజ్రాయేలుకి చెప్పారు. చూపిన దాని ప్రకారం తన గుడారంలో పరిచారకుడై పరిచర్య చేశాడు. ఫలితం ఎంత దీవెనకరంగా ఉందో చూడండి, ఎంత ఆశీర్వాదకరంగా ఉందో చూడండి, ఎంత మేలుకరంగా ఉందో చూడండి. ప్రియులారా, ఈరోజు నేను ఒక సేవకుడను. దేవుడు నాకు ఒక పనిని, సేవ బాధ్యతను అప్పగించారు. దీనిలో నేను నమ్మకంగా ఉండాలి. నీవు దేవుని యందు విశ్వాసివా? సంఘములో ఓ పరిచారకునివా? పరిచర్యలో ఒక సహకారివా? కుటుంబంలో ఓ భార్యగా నీవున్నావా? తల్లిదండ్రులకు మంచి బిడ్డగా నీవున్నావా? మనం ఏ పరిధిలోనున్నామో, ఏ స్థితిలోనున్నామో
అక్కడ మనము ప్రభువు మనకు ఆజ్ఞాపించిన దానిని నమ్మకంగా చేసినప్పుడు ఆ నమ్మకత్వాన్ని చూచిన దేవుడు మరిన్ని వాటిని పై మనలను హెచ్చిస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, సర్వాధికారి అయిన దేవుని కృపాసనం యొద్ద చేరిన మనం, జీవాధిపతి అయిన ప్రభువుని ఎరిగిన మనం మరింత నమ్మకస్తులమునై దేవుని కొరకు నిలవాలి. ప్రభు వాక్యం ఎంతో గొప్పది. మోషే నమ్మకస్తుడు గనక ఇల్లంతటిలో నమ్మకమైన వానిగా దేవుడు ఉంచారు. కనుక ప్రభు అయినటువంటి యేసు పాదాల చెంత చేరిన మనం మరింత నమ్మకత్వమునకు సిద్ధపడి ప్రభు ఇంటిలో ఉందుముగాక. తండ్రి స్తోత్రం. వాక్యమందరి హృదయాల్లో ఫలభరితం చేయండి, మేలుతోనూ నింపండి. ఆశ్చర్యకరమైన మీ మహాకృప వెల్లడిపరచబడునుగాక. మీ దీవెన ఆశీర్వాదం ఇయ్యండి. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.